వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. అందరికీ కూడా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ మళ్ళీ తెరపైకి కొత్తగా కవిత లిక్కర్ స్కామ్ అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా మనం తెలుసుకుందాం, అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిపోయారు. మరి అప్రూవర్గా మారిపోతే కీలక పాత్ర కవిత పోషించింది, కవిత ఎలా చెప్తే అలా చేశాము. అండ్ అదే ఇది మాత్రమే కాకుండా కేవలం ఈరోజు కోర్టులో కూడా పదే పదే కవిత పేరును అనేక సార్లు మరి రామచంద్ర పిల్లై, అరుణ్ పిల్లై ఒప్పుకున్నట్టు ప్రస్తావించినట్టు పిల్లై అడ్వకేట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చాలా చాలా రకాల అనేక రకాల డౌట్స్ అనేవి మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి ఈడీ కొత్తగా రామచంద్ర పిల్లై అప్రూవల్గా మారిపోవడం, నేను చేసింది తప్పే అని చెప్పి ఆయన ఒప్పుకోవడం, ఏమేం జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారు అనే విషయాలను చర్చించుకోవడం, అవన్నీ కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త మాట్లాడడం, లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి మరీ రప్పించారు. అలాగే తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరిన పిల్లై తరపున అడ్వకేట్స్, అలాగే తదుపరి విచారణ జూన్ 2కు కూడా వాయిదా వేయడం జరిగింది. అండ్ అరుణ్ పిల్లై బెయిల్ పిటిషన్పై తాను అవెన్యూ కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. అలాగే అరుణ్ పిల్లై బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కవిత పేరు పదే పదే ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే లిక్కర్ స్కామ్ ద్వారా స్కామ్ జరిగింది అని చెప్పి ఈడీ కూడా ప్రస్తావించింది. అరుణ్ పిల్లై సౌత్ గ్రూప్లో కీలక వ్యక్తి అన్న విషయం అందరికీ తెలుసు. అత్యంత సన్నిహితుడు కవితకి, అలాగే కవితకు సంబంధించిన వ్యక్తిగా మరి అందరికీ కూడా సుపరిచితుడు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిల్లై వ్యవహరించారు. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలలో ప్రాపర్టీలు కొన్నాను అని చెప్పి రామచంద్ర పిల్లై స్వయంగా తానే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది అప్రూవర్గా మారిపోయి. మరి ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్ బుచ్చిబాబు హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొన్నారంట. అంటే అరుణ్ రామచంద్ర పిల్లై అండ్ అలాగే ఫీనిక్స్ శ్రీహరి, ఫీనిక్స్ కంపెనీ తెలుసు మీకు, మీ అందరికీ కూడా ఈ మధ్యనే రైట్స్ జరిగినాయి ఫీనిక్స్ కంపెనీ మీద. మరి ఆ శ్రీహరితో కలిసి ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులు కవిత భర్త అనిల్ కూడా ఇందులో ఉన్నట్టు ఎవరికి కూడా తెలియలేదు. బట్ ఈరోజు ఏదైతే అప్రూవర్గా మారినప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లై చెప్పినటువంటి అంశాల్లో కవిత భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో, కవిత భర్త అనిల్ అలాగే ఫీనిక్స్ శ్రీహరితో కలిసి హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొన్నారు లిక్కర్ స్కామ్లో వచ్చిన అమౌంట్తో. అలాగే రామచంద్ర పిల్లై కూడా హైదరాబాద్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసినట్టు కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ కొత్తగా తెరపైకి కవిత ఇష్యూ అనేది, కవిత పేరును పదే పదే అరుణ్ రామచంద్ర పిల్లై అయితేనేమి లేకపోతే ఈడీ అయితేనేమి కోర్టులో ప్రస్తావించింది. అయితే కీలక పాత్ర కవిత పోషించినట్టు మళ్ళీ తెరపైకి మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరి రామచంద్ర పిల్లై అయితే అన్నీ కూడా ఒప్పుకున్నాడు. స్కామ్లో నేను చేశాను, స్కామ్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను అండ్ కీలక పాత్ర నేను పోషించాను, నాతో పాటు కవిత కూడా ఇందులో ఉంది. అండ్ మేము ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొన్నాం. ఆ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బుతో హైదరాబాద్లో ఫీనిక్స్ శ్రీహరితో కవిత భర్త అనిల్ ఇద్దరు కలిసి హైదరాబాద్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా కొన్ని ప్రాపర్టీస్ ఆ వచ్చిన డబ్బులు మొత్తంతో నేను ఆడిటర్ బుచ్చిబాబు ఇద్దరం కలిసి కూడా ప్రాపర్టీస్ కొన్నాము అని చెప్పి స్వయాన అరుణ్ రామచంద్ర పిల్లై ఒప్పుకున్నారు. అయితే లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇన్ని రోజులు అనిల్ పేరైతే లేదు, బట్ ఇప్పుడు కొత్తగా అనిలే స్వయంగా ప్రాపర్టీస్ కొన్నారు అని కూడా చెప్తా ఉన్నారు. అలాగే మరింత మేము వాదనలకు మాకు సమయం ఇవ్వాలి అని చెప్పి పిల్లై అడ్వకేట్స్ మళ్ళీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది పిటిషన్ అనేది. మరి తదుపరి విచారణ జూన్ 2కి వాయిదా వేశారు. మళ్ళీ కవితకు కొత్త టెన్షన్ పట్టుకోబోతుందని కూడా చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఆశ్చర్యపోకర్లే. అయితే రకరకాలుగా నిజంగానే ఇప్పుడు కవిత గురించి మళ్ళీ జూన్ 2న మళ్ళీ ప్రస్తావన వచ్చి మళ్ళీ కవితని ఈ విషయం మీద పిలుస్తారు. ఎందుకంటే రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిపోయినప్పటికీ కూడా కవిత గురించి అనేక సార్లు అనేక విషయాలు ఈరోజు కోర్టులో చెప్పడం జరిగింది, ఈడీకి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఆయన అన్నీ కూడా ఒప్పుకున్నాడు. నన్ను వదిలేయండి, నేను అన్నీ ఒప్పుకుంటున్నా, లిక్కర్ స్కామ్లో నేను ఉన్నా, మరి ఎక్కడెక్కడ ఏ హోటల్లో కలిసిండ్రు, అనిల్ పాత్ర ఏంది, కవితక్క పాత్ర ఏంది అండ్ రామచంద్ర పిల్లై పాత్ర ఏంది, బుచ్చిబాబు పాత్ర ఏంది, ఏ హోటల్లో ఎన్నిసార్లు కలిశారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి కవిత భర్త ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, బుచ్చిబాబు ఆడిటర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు,
ఇవన్నీ కూడా అనేక విషయాలు రామచంద్ర పిల్లై ఈడీ ముందు ఒప్పేసుకున్నారు. అయితే ఇన్ని రోజులు లేని మళ్ళా తెరపైకి కవిత ఇష్యూ ఎందుకు వస్తుంది? ఇక్కడ పాలిటిక్స్కి దీనికి సంబంధం ఉందని చాలామంది అనుకుంటా ఉన్నారు. అండ్ చాలామంది కూడా కవిత అరెస్ట్ అవ్వదు, ఏమవ్వదు, ఇక ఉట్టిగా అట్లా చెప్తా ఉన్నారు అని బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పడిపోతుంది. కేవలం బ్లాక్మెయిలర్ లాగా బీజేపీ కూడా వ్యవహరిస్తూ ఉంది. లోపాయికారంగా అన్నీ కూడా అయిపోయినాయి. కవిత గురించి మళ్ళీ ప్రస్తావన రానే రాదు అని చెప్పి పబ్లిక్ అందరు కూడా అనుకుంటున్నారని ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, కొంతమంది బీజేపీ నాయకులు కూడా చర్చనీయాంశంగా మారి అసంతృప్తిగా ఉన్నారనా, కొత్తగా మళ్ళీ ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు కవిత పేరు చాలా రోజుల తర్వాత ప్రస్తావించడం అనేక క్వశ్చన్ మార్క్స్కి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా కవిత లిక్కర్ ఇష్యూ ద్వారానే బీజేపీ అనేది జనాలు తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు, బహిరంగంగానే చెప్తున్నారు ప్రజలందరూ కూడా. అండ్ కాంగ్రెస్కి దీనివల్ల కాంగ్రెస్కి ప్లస్ అయింది, బీజేపీకి మైనస్ అయింది. కవితను ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ అయ్యేది ఉంటే మొన్ననే అరెస్ట్ చేయాలి. అయితే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ తర్వాత కవిత పేరు రామచంద్ర పిల్లై అప్రూవల్గా మారిపోయి కవిత పేరు తెరపైకి తీసుకురావడంలో అనేక కోణాలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ తగ్గింది అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి కవితను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే జనాలు మళ్ళీ ఈసారి నమ్మరు బీజేపీని. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోతే మొత్తానికే బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి మళ్ళీ కొత్తగా తెరపైకి కవిత పేరు తీసుకొచ్చారా? లేకపోతే నిజంగానే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారా? లేకపోతే ఇక్కడ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్న భయానికి ఇప్పుడు కవితని అరెస్ట్ చేయడానికి మళ్ళీ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి హైలైట్ చేయబోతున్నారా? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? బీజేపీ అయితే మొత్తానికి అన్ని విషయాలు బయట తెలిసిపోతున్నాయి అన్న తీవ్ర అసంతృప్తితో ఉంది. వాళ్ళ లీడర్లను కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కూడా బీజేపీని కాదు అని చెప్పి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి 99.9% రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొకసారి వాళ్ళు అందులో జాయిన్ అయిపోతే మరింత బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా బీజేపీ విశ్వసనీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత లిక్కర్ ఇష్యూ ఇన్ని రోజులు ఏం మాట్లాడలే కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు? ఎక్కడైతే ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్లో చెప్పాడో, కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడో, తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారని వాళ్ళు కూడా పదే పదే చెప్పడం, కవితను అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో మా పరువు పోతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగానే బీజేపీకి మంచి పేరు రావడం కోసం మళ్ళీ కవిత పేరు ఇష్యూ తీసుకొచ్చి అరెస్ట్ చేసినా సరే అంత ఇంపాక్ట్ తెలంగాణలో బీజేపీ మీద ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి, ఇప్పుడు జనాలందరూ మాట్లాడేసుకున్న తర్వాత ఇప్పుడు చేస్తే కేవలం ఓట్ల కోసమే, పరువు కోసమే బీజేపీ అంతా డ్రామా ఆడుతుందని చెప్పి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు. మొత్తానికి మళ్ళీ జూన్ 2కు కూడా వాయిదా పడింది. అనేక రకాలుగా ఇక్కడ చాలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అయితే కొత్తగా తెరపైకి అనిల్, కవిత భర్త అనిల్ పేరు రావడం, ఫీనిక్స్ శ్రీహరితో మరి అనిల్ కుమ్మక్కై మరి ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనడం, ఆ లిక్కర్ స్కామ్లో ఏవైతే అమౌంట్ వచ్చిందో పెద్ద ఎత్తున ఆ అమౌంట్ని హైదరాబాద్ ప్రాపర్టీస్గా కన్వర్ట్ చేయడం, ఇక్కడ అరుణ్ రామచంద్ర పిల్లై అయితే మరి బుచ్చిబాబు, అలాగే ఆడిటర్ బుచ్చిబాబుతో కలిసి ఇక్కడ అనేక విధాలుగా ఇక్కడ కూడా ఆయన ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ అప్రూవర్గా మారిపోయి ఒప్పుకోవడం, కవిత సీక్రెట్స్తో సహా అంటే లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, కవిత పాత్ర ఏంది, ఒబరాయ్ హోటల్లో ఏం జరిగింది, ఫోన్లలో ఏం మాట్లాడుకున్నారు, అండ్ ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే కొత్తగా ఇప్పటి వరకు అసలు మీరు ఒకసారి ఆలోచించినట్టయితే భర్త అనిల్ పేరు ఎక్కడ కూడా రాలేదు కవిత లిక్కర్ స్కామ్లో. ఈరోజు రామచంద్ర పిల్లై ఎప్పుడైతే అప్రూవల్గా మారారో, అప్రూవల్గా మారిన తర్వాతనే ఇక్కడ అనిల్ పేరు అనేది ఆయన కొత్తగా చెప్పారు. అంటే ఇందులో అనిల్ కూడా ఉన్నాడు, అనిలే అసలు అనిల్ అండ్ మన ఫీనిక్స్ శ్రీహరి ఇద్దరు కలిసి ఆ డబ్బుల్ని ఇక్కడ తీసుకురావడం, అండ్ అనిల్తో కూడా అనేక సార్లు మీటింగ్స్ అంటే 2-3 సార్లు మీటింగ్స్ ఆయన కూడా రావడం జరిగింది. అండ్ కవిత కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు అరుణ్ రామచంద్ర పిల్లై కవితకి చాలా దగ్గర. వీళ్ళందరూ అభిషేక్ రావు అయితేనేమి, అరుణ్ రామచంద్ర పిల్లై అయితేనేమి కొన్ని బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి దీంట్లో కూడా పార్ట్నర్స్ లాగా ఉండి ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నడిపించవచ్చు అనుకున్నారు. కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇరుక్కుపోయిందని చెప్పుకోవాలి. ఆ మంత్రులు ఇంకా జైల్లోనే ఉన్నారు. ముఖ్యంగా మొన్న కేజ్రీవాల్ వచ్చింది కూడా కేసీఆర్తో ఆర్డినెన్స్ గురించి మాట్లాడడానికి అనే సాకు అని పెట్టుకొని వచ్చినప్పటికీ కూడా మరి ఆమ్ ఆద్మీ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ
టీఆర్ఎస్ ప్రభుత్వం కవిత లిక్కర్ ఇష్యూలో ఇరుక్కుంటే అక్కడ ఆమ్ ఆద్మీ మంత్రులందరూ కూడా అక్కడ కొంతమంది జైల్లో ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎట్లా రావాలి, అనవసరంగా ఇరుక్కబోయి అన్నట్టుగా చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఏం చేయాలి నెక్స్ట్ అనే దానిపైన ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది చెప్తా ఉన్నారు యాక్చువల్గా నిజానికి కూడా. మరి రకరకాలుగా అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ కవితకు కూడా నోటీసులు చేరుకుంటాయా? ఇప్పుడు ఏకంగా కోర్టులోనే రామచంద్ర పిల్లై ఒప్పుకున్నప్పుడు, కవిత ఇందులో ఉంది అని చెప్పి పదే పదే చెప్తున్నప్పుడు, కోర్టు సమక్షంలో కవితకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి అని చెప్పి మళ్ళీ కోర్టు కనుక ఆదేశిస్తే పరిస్థితి ఏంది? కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తేనేమో తెలంగాణ సెంటిమెంట్, అంటే తెలంగాణ సెంటిమెంట్తో మళ్ళీ కేసీఆర్ గారు ముందరికెళ్తారు. కవితను అరెస్ట్ చేస్తే అది కేసీఆర్కే ప్లస్ అవుతుంది అని చెప్పి భావనలో బీజేపీ ఉన్నప్పటికీ, ఒకవేళ అరెస్ట్ చేయకపోయినా తెలంగాణలో ఇప్పటికే జనాలు నమ్మట్లేదు, బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, ఎటు చూసినా బీజేపీకి ఇబ్బందికరంగానే మారుతుంది అని కూడా ఇక్కడ తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా మరిన్ని విశేషాలు, మరిన్ని అప్డేట్స్ మనము కవిత గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జూన్ 2వ తారీఖుకి మళ్ళీ కేసు వాయిదా అయ్యింది కాబట్టి, మరి ఆ కేసు వాయిదా అయిన తర్వాత మరి ఆ రోజు సెకండ్ రోజు మళ్ళీ మనకి కొత్త అప్డేట్స్ వస్తాయి. మరి దాని ద్వారా మరి ఈడీకి మళ్ళీ విచారణకు కవితను రమ్మంటారా? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? దానిపైన మళ్ళీ గ్రాఫ్స్ ఏమైనా మారబోతాయా? ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పొలిటికల్ తోటి లింకప్ అయి ఉందన్న విషయం కూడా దయచేసి అందరు కూడా ఒకసారి గమనిస్తూ మరి ఏం జరుగుతుంది అనేది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం త్వరలో తెలుసుకుందాము. మొత్తానికైతే మరి కవిత కూడా కొద్దిగా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రామచంద్ర పిల్లై కీలక పాత్ర పోషించారు. మరి ఆయన అప్రూవర్గా మారిపోయి అన్ని సీక్రెట్స్ కూడా చెప్పేశారు, ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారా? మరి తెలంగాణ దాకా ఎఫెక్ట్ అనేది ఉంటుందా అనేది కూడా ఇక్కడ క్లియర్గా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా త్వరలో మనం అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉందాం. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.